ఇక్కడ అన్ని రకాల వారు, అన్ని తెగల వారు కనబడుతున్నారు. విద్యావంతులు ఉన్నారు, విద్య లేని వారు ఉన్నారు, దేవుని యందు విశ్వాసములో ఎదుగుతున్న వారు ఉన్నారు, చదువుకొస్తున్నటువంటి కాలేజ్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు మీరంతా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ స్థలములో నాటినాడు. మీరు ఆయన కొరకు పరిమళాలు వెదజల్లాలి, పుష్పించాలి, సువాసన వెదజల్లాలి. మీ జీవితాల నుండి ఈ సమాజానికి తరిగప్పులా ఈ పెద్ద ఊరిలో పెద్ద పంచాయతీగా సెంటర్గా ఉన్నటువంటి ఈ గ్రామంలో మిమ్మలను దేవుడు నాటిన సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో ప్రియమైన స్నేహితులారా, నిర్గమాకాండము ఎక్కడి వచ్చారు మీరు? ఎక్కడి వచ్చారు? 19:4 వచనం. ఎవరు ఈ స్థలములో మిమ్మలను దీవించి నాటి మిమ్మల్ని తీసుకొని వచ్చాడు? కోడండ్రుగా ఆయా స్థలాల నుండి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఏ రీతిగా మిమ్ములను మోసుకొని వచ్చిన దేవుడు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి, మిమ్ములను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో, నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. మీరు చూచితిరి. ఇక్కడ బాగా గమనించండి. గద్దంటే ఈగిల్, పక్షిరాజు. పక్షిరాజు ఏ రీతిగా తన పిల్లలను తన వీపు మీద మోసుకొని వచ్చినట్లుగా ఈ స్థలములో కోడండ్రుగా వేరే స్థలాల నుండి వచ్చిన బిడ్డలారా, ఆయా స్థలముల నుండి ఎక్కడెక్కడో గుడిసెల్లో నీడలేక చిన్న చిన్న స్థలాల్లో ఉన్నటువంటి బిడ్డలారా, ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా కష్టజీవులుగా ఉన్నటువంటి కష్టజీవులారా, మిమ్ములను తన రెక్కల మీద మోసుకొని వచ్చిన దేవుణ్ణి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోనండి. అందరం ఈ రీతిగా మళ్ళీ ఇక్కడ సమావేశపరిచాడంటే ఆయన రెక్కల మీద మళ్ళీ మోసుకొని వచ్చాడు. మన దేవుడు నిన్ను వదిలిపెట్టడం లేదు. బిడ్డలారా, చిన్న బిడ్డలారా, యవనస్తులైన బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, మీరందరూ ఈరోజు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఇంతవరకు తన రెక్కల మీద మన మోసుకొని నడుపుతూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన బిడ్డలము, మనం దేవుని సంతతికి చెందినటువంటి వారము. ఎంతో గొప్ప దేవుడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. తన కృప ద్వారా పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము మన పాపములను దూరపరిచినాడు. ఎన్నటెన్నటికి ఆయన జ్ఞాపకం చేసుకోడు. మీరెవరు కూడా నేను తప్పిదస్తులను తప్పిదం చేశానన్న ఆ భావం మీకు ఉండకూడదు. యేసు రక్తం నందు కడగబడిన మనము ప్రతి పాపము నుండి విమోచింపబడిన వారమై దేవుని పిల్లలముగా ఇక్కడ కూర్చున్నాము. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించగాక. ప్రియమైన బిడ్డలారా, నేను అనేక కుటుంబాలను, గ్రామాలను, స్థలాలను దర్శిస్తున్నప్పుడు ఒక్క విషయం కనబడుతుంది. ఏంటో తెలుసా? అందరూ దేవుడు ఇంతగా కాపాడుతూ దీవించి ఏర్పాటు చేసుకున్న మనిషిని పీడించేది భయము, భయము, భయము. మనిషిని సావుదలకు తీసుకొని పోయేది నిరాశ, నిరాశ, ఆందోళన, ఆందోళన, నెమ్మది లేదు, నెమ్మది లేదు. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, మీ యొక్క శరీరములను కృంగదీసేది క్యాన్సర్ విచారం వల్లనే వస్తుంది. నీ గుండె జబ్బులు ఆందోళన చేత, ఆవేశం చేత,
నీ గుండె పగిలిపోయే రీతిగా ఉంది. అకస్మాత్తుగా చనిపోతున్నారు. మీరు కృంగుదలకు ఎవరు నాకు లేరు అన్నట్టుగా మీరు అశాంతికి లోనై మీ శరీరాలను పాడు చేసుకుంటున్నారు. సమస్తమైన రోగాలకు మూల కారణం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి అశాంతి అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. బిడ్డలారా, ఈ రాత్రి వేళ మీకు శుభ సందేశం తీసుకుని వచ్చాను. యెషయా 26:3 చదవండి. యెషయా 26:3 అందరు తీయండమ్మా. యెషయా 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొనునో ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. హల్లెలూయా. నాతో చెప్తారా మరొకసారి? ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉండునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేసేదవు. తల్లులారా, తండ్రులారా, యవనస్తులైన బిడ్డలారా, మనకెన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అప్పులు, బిడ్డల పెళ్ళిళ్ళు కాకుండా, అప్పులు తీరకుండా, వ్యవసాయంలో సరైన పంట రాకుండా, ఆశించినది జరగకుండా, అనేక రీతులుగా ఇక్కడ కూర్చుండి ఆరాధిస్తున్న మనలను పట్టి పీడిస్తున్నటువంటి అనేక వేదనలు ఒక్కొక్కరి హృదయంలో ఉన్నవి. దానికంతటికి ఈ రాత్రి వేళ విరుగుడు ఒకటే, నీ మనసు దేవుని మీద ఆనుకొని ఉండాలి. ఇది నేర్చుకో, ఈ రాత్రి నేర్చుకో. నీకు శాంతి దొరుకుతుంది, నీకు స్వస్థత దొరుకుతుంది, నీ అప్పులు తీరుతవి, నీ పిల్లలు బాగైతారు. నువ్వు ఆశించిన, నువ్వు ప్రార్థించినటువంటి రీతిగా నీ పిల్లలు మెట్టుకు మెట్టు పైకెక్కి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కుతారు. మీరు ఏమైతే ఆశిస్తున్నారో బిడ్డలారా, ఈ రాత్రి ఒకే ఒక గొప్ప సూత్రం ఏంటంటే, నీ మనసు అటు ఇటు చెదిరిపోనియద్దు. దేవుని మీదనే నీ మనసు పెట్టి, దేవుణ్ణే ఆశ్రయించి పట్టుదలతో ప్రార్థించు. ఇక్కడ గుడి మళ్ళీ పునరుద్ధరించాము. ఇక్కడ ఉన్నటువంటి తల్లులు, ప్రసంగి భార్యతో చెప్తున్నాను, అమ్మా నీకు తెలుసుకో, నెమ్మదిగా వచ్చి తెల్లవారే ప్రసంగి తల్లి మార్గం చూపిస్తుంది. ఆ తల్లి ప్రార్థన పర్రాలు వచ్చి అక్కడ కూర్చుంటే చాలు. ఏ తల్లి అయినా తండ్రి అయినా మీ బిడ్డల కొరకు, మీ కుమారుల కొరకు, మీ సంసారం కొరకు, మీ వ్యవసాయం కొరకు, మీరు చేసే ప్రతి పని కొరకు ఒక్కసారి దేవుని సన్నిధిలో వచ్చి, ఎక్కువసేపు ఉండనక్కర్లేదు, ఒక 5 నిమిషాలు వచ్చి ఆ చిన్న గుడిలో ఇక్కడ వారు ప్రార్థన చేసే అలవాటు మొదలు పెట్టండి. అక్కడ పెద్ద గుడి ఉన్నది, వెళ్ళండి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ఎందుకొరకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది, ప్రియమైన స్నేహితులారా, మిమ్మలను మోసుకొని వచ్చినటువంటి మీ దేవుడు తన రెక్కల మీద మిమ్మల్ని అందరినీ మోసుకొని విడవలేదు, మిమ్మల్ని ఎడబాయలేదు. ఈ సమయంలో ప్రియమైన బిడ్డలారా, యెషయా 40:31 ఎక్కడి నుండి మనకు బలం వస్తుంది? ఎవరి దగ్గర నుండి మనం బలం పొందుతాం? ఎవరి దగ్గర మన సమస్యలు తీరుతాయి? దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, దేవునితో మీరు మమేకమై ఆయన సన్నిధిలో మోకరించి మీ మనవులు చేసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. ఇది వాగ్దానం. అమ్మా, నీకు బలం కావాలనా? సన్నగిల్లిపోయావా? నీ అప్పుల భారం పోవాలనా? నీ బిడ్డల పెళ్ళిళ్ళు కావాలనా? నీ పిల్లల చదువు పైకి రావాలనా? నీ వ్యవసాయం బాగుపడాలనా? నీ భర్త బాగుపడాలనా? ఆయనను రక్షించుకుంటావా? తల్లి, నువ్వు ప్రార్థన చేస్తావా? నీ భర్త కొరకు కన్నీళ్లు కారుస్తావా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈ సమయంలో ప్రియమైన వారలారా, మీరు దేవుని వైపు చూడండి. ఇక్కడ హిమాలయ పర్వతాలకు ఎక్కే వారి విషయంలో అందరూ కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని చూస్తారు. కానీ
ఎక్కుతూ పడిపోతూ ఆ మంచు కొండల్లో కాలు జారి పడిపోయి ఎవరు కూడా ఆ పై దానికి పోవడం లేదు. ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేవాడు తన బలం మీద తన శక్తి మీద ఆధారపడి ప్రయత్నం చేస్తే వాళ్ళు పడిపోయి ఆ శిఖరం దాకా చేరుకోలేకపోతున్నారు. ఎవరో కొద్ది మంది మాత్రమే చేరుకోగలుగుతున్నారు. కానీ క్రైస్తవ బిడ్డలారా, దేవుని వర్తమానం వినుచున్న బిడ్డ, నీవు పక్షిరాజు. ప్రతి క్రైస్తవ బిడ్డ ఎట్లా ఉండాలి? పక్షిరాజుగా. అమ్మా పెద్దలారా, మీరందరూ పక్షిరాజు లెక్క ఉండాలి. పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? దాని యొక్క రెక్కలు, శరీరం ఎంత పొడుగు ఉంటుందో దాని రెక్కలు అంతా పొడుగుగా ఉంటుంది. పక్షిరాజు తన బలం మీద ఎగరదంట. మీరు ఒక కొత్త సత్యాన్ని మీకు నేర్పిస్తాను. మీరు చూసారా? దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డ, నువ్వెక్కడ ఉన్నా ఈ రాత్రి తీర్మానం చేసుకో, నేను దేవునితో ఉంటాను, దేవుని సన్నిధిలో ఎదురు చూస్తాను, దేవుని సన్నిధిలో నేను సమస్తం పొందుతాను, సమస్తమైన దీవెనలు, సమస్తమైన ఆశీర్వాదాలు, నా కొరతలన్నీ కూడా ఏది నాకు తక్కువ ఉన్నదో అవన్నీ నా దేవుని సన్నిధిలో పోరాడతాను, నేను గెలుస్తాను, సంపాదించుకుంటా దేవుని యొద్ద నుండి అని మీరు తీర్మానం చేసుకోండి. సింహాలను చూస్తే అది ఒంటరిగా పోతుంది, గుంపులుగా పోదు. పక్షిరాజును చూసినట్లయితే అది ఒంటరిగా ఎగురుతుంది, ఒంటరిగా పర్వత శిఖరముల్లో గూడు కట్టుకుంటుంది, పైకి పోతుంది. కాకులు చూడండి, గుంపులుగా వెళ్తవి. ఇంకా మిగతా జంతువులు చూసినట్లయితే గొర్రెలు ఇతరమైనటువంటి చూస్తే గుంపులుగా పోతవి. కానీ ఒంటరిగా వెళ్ళే స్వభావం గలది సింహం. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. కాబట్టి ఈ రాత్రి వేళ ఈ 3 రోజుల కూడికల్లో బలం పొందినటువంటి బిడ్డలారా, ఇదే మీకు సువర్తమానం. నీవు బలం పొందాలంటే ఒంటరిగా దేవుని సన్నిధిలో పోరాడు. ఎవరితో నిమిత్తం లేదు, ఎవరు వచ్చినా రాకపోయినా, నీ వేదన నీకేం కావాలనో నీవు దేవుని సన్నిధిలో పోరాడు. గెలువు. దేవుడు నిన్ను విడువడు, నీ చేయి విడువడు. నీవు కోరింది నీ కోరిక తీర్చాడు. విశ్వాసముంచు. ప్రేమైన బిడ్డలారా, ఈ పక్షిరాజు ఎగిరే విధానం చెప్తున్నారు. ఏంటంటే దాని యొక్క శక్తి ధనంలో ఏమి లేదంట. దానికి ఒక ఉపాయం తెలుసు. ఏంటంటే గాలి వీస్తున్నప్పుడు ఆ గాలి మీద అది ఎగురుతుందంట, గాలిని బట్టే పైకి పోతుందంట. గాలి సన్నగిలినప్పుడు కొంచెం ఆగుతుంది, మళ్ళీ బలం పొందుతుంది. మళ్ళీ గాలి వీచినప్పుడు అది ఎట్లా గాలి పైకి వీస్తుందో ఆ రీతిగా గాలి మీదనే తేలిపోతుంది. గొప్ప రహస్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు శక్తి చేతను బలం చేతను కాదు, కానీ నా ఆత్మ ద్వారా జరుగుతుంది. దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే ఒక్కొక్క బిడ్డ, నువ్వు దేవుని, నీకు భాష రాకపోయినా, చదువు లేకపోయినా, దేవా తండ్రి, ఆత్మదేవా నాలో నింపు, నన్ను ఎగరజేయము. పక్షిరాజు వలె, సింహం వలె నీతిమంతులు ధైర్యంగా ఉంటారు, నన్ను ధైర్యముగా కాపాడు అని చెప్పి దేవుని సన్నిధిలో మీరు పోరాడి ప్రియమైన వారలారా దేవుని మేలు పొందండి. యెషయా 52:12 మీరు త్వరపడి బయలుదేరుదురు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఇశ్రాయేలు దేవుడు మీ వెనుకటి భాగమందు మీకు కావలి కాస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు నీతో వస్తుండగా భయపడతావా? బెదురుతావా? నా అవసరం ఎవరు తీర్చలేరు, నా మనవి ఎవరు తీర్చడం లేదు, నా కష్టం ఎవరు తీర్చేవారు లేరు
అని బాధపడతావా? నీ ముందు ఉన్నాడు, నీ వెనుక ఉన్నాడు, నీ తోడు ఉన్నాడు. కుడి ప్రక్కలయందు ఎడ ప్రక్కలయందు ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. నిన్ను ఆవరించిన నీ దేవుని యొక్క సన్నిధిని గుర్తుపెట్టుకొని ముందుకు సాగిపోవు. కీర్తన 46 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, నేను మహోన్నతుడనగుదును. హల్లెలూయా. ఇది మీకు ఆశీర్వాదం. ప్రియమైన బిడ్డలారా, ఎంతో మంది చూస్తున్నారు. వీళ్ళు దేవుని నమ్ముకున్నారట, మీటింగ్లు పెట్టారట, ఏం సాధిస్తారు? అన్యజనులందరూ తరగపుల వాళ్ళందరూ చూసినట్లుగా మిమ్మలను పైవారిగా ఉంచుతాడు కానీ కింది వారిగా ఉంచడు. నిన్ను నా పిల్లలు, నా జనము, పేరు పెట్టబడిన నా బిడ్డలని చెప్పి మిమ్మల్ని దీవిస్తారు. సమాజములో మీరు అందరికంటే కూడా ఉన్నతమైన రీతిగా ఉంటారు. క్రైస్తవ బిడ్డ యొక్క ఆశీర్వాదం ఇదే. నీవు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు, నీకు నిత్యం తోడుగా ఉంటాడు. ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని ఎదగజేస్తాడు. ఒక వాక్యం చదివి ముగిస్తాము. కీర్తన 37 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు చూచి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకము. ప్రియమైన బిడ్డలారా, వేరే వాళ్ళు తప్పులు చేసి మోసాలు చేసి పైకి వస్తారు, మీకంటే కూడా బిర్రుగా ఉన్నట్టుగా కనబడతారు. అది తాత్కాలికమే, అది శాపగ్రస్తమైన విషయమే. కానీ నీవు ఒంటరిగా ఉన్నావు, ఏకాంతముగా దేవుని మీద ఆధారపడి ఉన్నట్లయితే నీ ప్రార్థనకు దేవుడు జవాబు చేస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదము అది ఎన్నటెన్నట్టు కూడా తప్పిపోదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ఆవరించి దేవుడు ఆశీర్వదించాలని కోరుచున్నాడు. ఈ 3 రోజులు వచ్చినటువంటి బిడ్డలారా, వాక్యం విన్నటువంటి బిడ్డలారా, ఈ 2 రోజుల మీతో బలముగా దేవుడు మాట్లాడాడు, మిమ్మల్ని దీవించాడు. ఈ సమయంలో నేను మీతో మనవి చేరేదేమంటే, ఇంతవరకు తన రెక్కల మీద మోసుకొని వచ్చిన దేవుడు మనను నిత్యం మనతో ఉన్నాడు. ఏకాంతముగా ఆయనతో సహవాసం చేసి దేవుని సన్నిధిలో బలపడి ఆశీర్వాదాలు కాపాడుకుందాము, ఆశీర్వాదాలు నిలుపుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఇప్పుడు సామ్యుయల్ కరుణాకరయ్య వచ్చి మీతో అన్ని విషయాలుగా మరొకసారి మిమ్మల్ని వాక్యములో బలపరుస్తాడు. చప్పట్లు కొడదాం. మంచి వార్త.